శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. అలా మారిన సూర్యుడు మళ్ళీ మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. వృషభ సంక్రమణం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 నుంచి మే 15వ తేదీ ఉదయం 6:28 వరకు సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ సూర్యుడి సంచారంలో మార్పు, అంటే సూర్యుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రావటం అనే ఈ మార్పు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందో, సూర్యుడి మేష సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే, ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గింపజేసుకోవాలంటే సూర్యుడి అనుకూలత సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో పొందాలంటే ఎటువంటి శక్తివంతమైన సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోవాలో, సూర్యుడి మేష సంక్రమణ ప్రభావం సంపూర్ణంగా ద్వాదశ రాశుల మీద నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి సూర్యుడి మేష సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం. అంటే సూర్యుడి సంచారంలో మార్పు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం దీన్ని చతుర్థ స్థానము అంటారు. చతుర్థ స్థానం అంటే 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఆ సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యుడి మేష సంక్రమణం అనేది నెల రోజుల పాటు మకర రాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు 4వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏ విధంగా మకర రాశి వాళ్ళకు ఉంటాయి? ఏ విషయాల్లో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే సూర్యుడి మేష సంక్రమణం జరగగానే, సూర్యుడు 4వ స్థానంలోకి ప్రవేశించగానే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా తలపెట్టిన పనులు, కార్యక్రమాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా ముందు ఆ పనికి ఒక ఆటంకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించి పని పూర్తి చేసేలాగా ముందడుగు వేయాలి. ఈ జాగ్రత్త మకర రాశి వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని ఆటంకాలు వచ్చినాయని పనులు మధ్యలో వదిలిపెట్టకూడదు. అలాగే ప్రతికూలత అనేది ప్రతి విషయంలో కనిపిస్తూ ఉంటుంది. కార్యక్రమం పూర్తి చేయకుండా 4వ స్థానంలో సూర్యుడు అడ్డుపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని మొండిగా ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతమైన కార్యసిద్ధి మకర రాశి వాళ్ళకు కలుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. తాత్కాలిక శారీరక రుగ్మతలు అనేవి మకర రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. కాబట్టి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి వస్తాయన్న సత్యాన్ని తెలుసుకొని మకర రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా రుగ్మత రాకుండా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటి ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మానసిక రుగ్మత ఉండదు, శారీరక రుగ్మత ఉండదు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఆ క్రమశిక్షణ తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ నెల రోజులు పాటించాలి. అదేవిధంగా కుటుంబంలో కూడా అన్నదమ్ములు, బంధువులు వీళ్ళతో సరిపడక చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి. ఆ కలహాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా గొడవ కలిగించే విషయాలు మాట్లాడకుండా వాటిని పక్కన పెట్టి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని విషయాల్లో బెంగ, కొన్ని విషయాల్లో అనుమానం, కొన్ని విషయాల్లో భయం, వీటన్నిటినీ 4వ స్థానంలో సూర్యుడు మకర రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి అనుమానము, భయము పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. బెంగను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం మకర రాశి వాళ్ళు చేయాలి. అలాగే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి పిల్లలతో
వితండవాదం చేసేలాగా 4వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. 4వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. చతుర్థ స్థానంలో సూర్యుడి వల్ల జీవిత భాగస్వామితో వితండవాదన, పిల్లలతో వితండవాదన చేసేలాగా చేస్తాడు. కాబట్టి అటువంటి వితండవాదనకు వెళ్ళకూడదు అని మనస్సులో అనుకుంటూ జీవిత భాగస్వామితో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ఈ సూర్యుడి మేష సంక్రమణం వల్ల సూర్యుడు 4వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా కలహాలు రాకుండా మాట్లాడాలి, వితండవాదన లేకుండా మాట్లాడాలి, సమయానుకూలంగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యపరంగా కఠిన నియమాలు పాటిస్తూ ఏ పని ప్రారంభించినా ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఆటంకాలు అధిగమించే విధంగా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు కూడా పాటించుకున్నట్లయితే ఈ సూర్యుడి మేష సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 9:38 సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మేష సంక్రమణం జరగగానే ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 వృషభ రాశిలోకి ప్రవేశించే వరకు 12 రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణ ఫలితాలు ఉంటాయి. అయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇంకా బాగా రెట్టింపు కావాలంటే, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో 12 రాశుల వాళ్ళు ఆదివారాలు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో ఆదివారాలు ఎప్పుడు వచ్చినా సరే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే 12 రాశుల వారికి సూర్యుడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చెయ్యాలి. అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అంతేకాకుండా మీరు స్నానం చేసే నీళ్లలో వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా అది సూర్యుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. ఎర్ర పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు పొడి, వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన విధంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? శుభ్రంగా తోమిన రాగి పాత్ర, రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. ఎర్రపూలు కొన్ని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేయాలి. వీలైతే ఎర్ర చందనం కొద్దిగా వేయాలి. ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేయాలి. ఇవన్నీ వేయలేని వాళ్ళు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఎర్ర పుష్పాలు వేసినా సరిపోతుంది, లేదా కుంకుమ కలిపిన అక్షింతలు వేసినా సరిపోతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తీసుకొని తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు వదిలిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవాలి. ఇది అర్ఘ్య మంత్రం అంటారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో 12 సార్లుగా వదిలిపెట్టాలి. లేదా ఒక్కసారి వదిలిపెట్టినా మంత్రం మాత్రం 12 సార్లు చదవాలి. ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. సూర్యుడికి ఇష్టమైన స్నానం చేయటం, సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం వదలటం, ఆ తర్వాత సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఈ సమయంలో వచ్చే ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో వెలిగించాలి. సూర్యుడికి ఇష్టమైన సూర్య దీపం ఎలా వెలిగించాలంటే, సూర్యుడు 12 పేర్లతో సంవత్సరంలో ఉంటాడు, 12 ఆదిత్యులు అనే పేరుతో ఉంటాడు. కాబట్టి సూర్యుడి 12 ఆదిత్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి వీలైతే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి. ఎర్ర ఒత్తులు దొరకకపోతే ఒత్తుల కుంకుమ రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? సూర్యుడికి ఇష్టమైన దీపాన్ని ఆదివారం పూట ఈ సమయంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేశాక హాల్లో తూర్పు దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి సూర్యుడికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి
12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్నే సూర్య దీపం అంటారు. చాలా సులభం. ప్రతి ఆదివారం స్నానం చేశాక ఇంట్లో హాల్లో తూర్పు వైపు 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఇంకా వీలైతే 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని సూర్య దీపం అంటారు. ఈ సూర్య దీపం పెడితే సూర్యుడి మేష సంక్రమణం అనేది 12 రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతం. సహజంగా ఎవరైనా మాంసాహారం తినాలనుకుంటే ఆదివారం తినకూడదని గ్రంథాల్లో చెప్పారు. వేరే వారాలు తినవచ్చు. చాలా మంది ఇతర వారాల్లో ఉపవాసం ఉంటారు, కానీ ఆదివారం మాంసాహారం కొంతమంది తింటారు. మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఆదివారం మాంసాహారం తినకూడదు, మిగిలిన వారాల్లో తినండి అని గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆదివారం మాంసాహారం తినకుండా ఉండటంతో పాటుగా ఎవరైనా సరే ఆదివారం పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివి ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్య భగవానుడు విపరీతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. లేదా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ లాంటివైనా సరే ఆదివారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు తింటే ఈ రవిగ్రహ ఉపవాసం అనేది కూడా రవి మేష సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాలలో ఏ పరిహారం వీలైతే ఆ పరిహారం చేసుకోండి. వీలైనన్ని పరిహారాలు ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో వచ్చే ఆదివారాలు చేసుకుంటే 12 రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ అయినా సరే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు వినండి. సూర్యుడి అనుగ్రహం వల్ల రవి మేష సంక్రమణం సంపూర్ణమైన అనుకూల ఫలితాలు ఇచ్చేలాగా గోచారాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు 12 రాశులలో ఏ రాశులకు యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.